గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు చాలామందికి మెయిల్స్ అవసరం వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఒక 5-6 మెయిల్స్ కన్నా ఒక మొబైల్స్ ఎక్కువ తయారు కావట్లేదు. విడిగా ఎన్నైనా మెయిల్స్ తయారు చేసుకోవడానికి ఈ వీడియో ఒకసారి చూడండి. ఎన్ని మెయిల్స్ కావాలన్నా చేసుకోవడానికి ఒక్కసారి చూడండి. సార్ ఫస్ట్ మెయిల్లోకి వెళ్ళడం. మెయిల్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ ఉంటుంది బొమ్మ, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత యాడ్ అనదర్ అకౌంట్ అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత సెటప్ ఈమెయిల్ అని వచ్చిన కింద గూగుల్ టచ్ చేయండి. ఇలా గూగుల్ టచ్ చేశాక ఇక్కడ వచ్చేసి కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదండి, అక్కడ క్రియేట్ అకౌంట్ టచ్ చేయండి. టచ్ చేసినమ్మటే ఫర్ మై పర్సనల్ యూజ్ అని వస్తుంది. కింద వచ్చేసి ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ సెకండ్ వన్ టచ్ చేయండి. సెకండ్ ఓకే. ఇప్పుడు నా పేరు శివ, SIVA శివ. ఇన్షిల్ ఎం అని పెట్టాను. ఓకే. నెక్స్ట్ డేట్, మంత్, ఇయర్, తర్వాత జనరల్ అడుగుతుంది. మెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి మీరు ఒకటి గమనించండి, నెక్స్ట్ కొట్టినప్పుడు యూజ్ మొబైల్ అని ఉంది కదా, ఆ యూజ్ మొబైల్ దగ్గర ఎటువంటి పరిస్థితిలో టచ్ చేయొద్దు. టచ్ చేయకుండా ఇక్కడ మెయిల్ SIVAM తర్వాత మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టేసుకొని నెక్స్ట్ టచ్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. పాస్వర్డ్ దగ్గర క్యాపిటల్ లెటర్ ఒకటి ఇచ్చేసి SIVA@. పాస్వర్డ్ మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి. రికవరీ ఆప్షన్ దీంట్లో ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఈ విధంగా చేసేసుకోండి. రికవరీ ఉండదు. ఎన్ని మెయిల్స్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా వచ్చేసి మెయిల్ వచ్చేసింది. ఇప్పుడు శివాయం నెక్స్ట్ తీసుకోండి. మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ. ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ మొబైల్ అన్న దగ్గర టచ్ చేయొద్దు. ఇప్పుడు శివ M23457 అని పెట్టాను కదా, దానికి పాస్వర్డ్ కూడా సెట్ చేశాను. ఆ విధంగా వచ్చేసి మీరు ఎవరు కూడా యూజ్ మొబైల్ అనేది టచ్ చేయొద్దు. ప్లస్ రికవరీ ఆప్షన్ ఉండదు. ఇది పాస్వర్డ్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. మీ కీబో ఐడిలో కానీ ఎక్కడన్నా ఇప్పుడు మెయిల్ యాడ్ చేస్తారు కదా, యాడ్ చేసినప్పుడు ఆ మెయిల్ పాస్వర్డ్ పోగొట్టుకుంటే, మెయిల్ పాస్వర్డ్ పోగొట్టుకుంటే రేపటి రోజు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో సేమ్ అదే మెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మెయిల్ పాస్వర్డ్ లేకుంటే మీ ISDT కానీ, D కాయిన్ కానీ, KBCT కానీ, QCC కాయిన్స్ కానీ, ఏ కాయిన్ అయినా కానీ మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళదు. చాలా జాగ్రత్తగా గమనించుకొని చేసుకోండి. మీరు యూజ్ మొబైల్ అనే దగ్గర ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. యూజ్ మొబైల్ అనేది టచ్ చేస్తే మీకు 5-6 మెయిల్స్ కన్నా ఎక్కువ రావు. తర్వాత ఎట్టి పరిస్థితులు ఎప్పటికి రావు. అది టచ్ చేయకుండా నెక్స్ట్ టైం చూసుకొని పోతే 5-6 మొబైల్స్ తయారైన తర్వాత ఒకవేళ మీకు మళ్ళీ మొబైల్ నెంబర్ అడిగితే మటుకు కొట్టొద్దు. ఒక 2-3 గంటలు వెయిట్ చేయండి, లేదా నెక్స్ట్ డే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేస్తాయి 5-6 మెయిల్స్ 10 మెయిల్స్ దాకా. ఇది గమనించుకొని చాలా జాగ్రత్తగా పాస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకోండి. పాస్వర్డ్ జాగ్రత్త లేకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరు రాసుకోండి.